Namaste. Hearty welcome to Sri Gayatri Vijaya Samsthala Champion Season 3. So let's begin the show. 3, 2, 1, go. Sri Gayatri Vijaya Samsthala Champion lo mana first participant Hanmakonda nunchi Master Rohan with his mother Radhika garu. Let's welcome. Radhika, namaste andi. Namaste andi. Hi Rohan. Hi sir. How are you? Fine. Vivekananda High School nunchi vachesavu. Yes sir. 9th class చదువుతున్నావు కదా? Yes sir. Nice. So Rohan ki cricket చాలా ఇష్టం. Yes. And he's a medium fast bowler. Yes. ఏ బ్యాటింగ్ ఎక్కువ చేయవా ఏంటి? Fast bowling ఇష్టం. And నువ్వు అబాకస్ కూడా 10 levels finish చేసావు. Yes sir. You're a graduate. Yes sir. నీకు ఏం నచ్చింది బాగా అబాకస్ లో? Simple multiplications and divisions. మీరు BA తెలుగు చేశారు? అవునండి. వెరీ నైస్. మరి తెలుగులో మనవాడు పట్టేంత వరకు ఉంది? బాగా చదువుతాడండి. తెలుగులో కూడా పర్ఫెక్ట్ అండి. ఆల్ ది బెస్ట్. Thank you sir. మన సెకండ్ పార్టిసిపెంట్ నెల్లూరు నుంచి మిస్ నవ్య విత్ హర్ మదర్ సృజన గారు. లెట్స్ వెల్కమ్. సృజన గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ నవ్య. Hi sir. హౌ ఆర్ యు? Fine sir. వెరీ ఫైన్. యు ఫ్రమ్ వోవెల్ స్కూల్? Yes sir. సిట్టింగ్ 9th స్టాండర్డ్. Yes sir. నవ్యకి షటిల్ చాలా ఇష్టం. Yes sir. నవ్యకి ఏమంటే బాగా ఇష్టం అంటే నిద్ర అంటే బాగా ఇష్టం అట. ఏమంటే పొద్దున్న లేస్తున్నావు పటానా? లేవు సార్. లేపి రెడీ కావడం చాలా లేట్ అవుతుంది. నిద్ర అంటే ఎందుకు ఇష్టం బాగా నీకు? నిద్ర కాబట్టి చాలా ఇష్టం. చాలా గొప్ప ఆన్సర్. వెరీ నైస్. మీరు వర్కింగ్ యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ప్రైమరీ స్కూల్ టీచర్ గా? ప్రైమరీ స్కూల్ టీచర్. మరి నవ్య ఎప్పుడు మీ స్టూడెంట్ గా ఉందా? లేదు సార్. సో మరి నవ్య, నువ్వు అమ్మ క్లాస్ లో కూర్చుంటే అమ్మ నీకు స్కూల్లో ఇష్టం అవుతుందా, ఇంట్లో ఇష్టం అవుతుందా? స్కూల్లోనే ఇష్టం. ఎందుకని? ఇంట్లో తిడుతుంది సార్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. మన మూడో పార్టిసిపెంట్ తిరుపతి నుంచి మాస్టర్ మురారి విత్ హిస్ మదర్ వాణి గారు. లెట్స్ వెల్కమ్. వాణి గారు నమస్తే అండి. నమస్తే ఆదిత్య బాబు గారు. సో హాయ్ మురారి. హాయ్. యూర్ ఫ్రమ్ సిల్వర్ ఓక్ స్కూల్, సిట్టింగ్ 9th స్టాండర్డ్. ఎస్. మురారికి డ్రాయింగ్ చాలా ఇష్టం. ఎస్. అండ్ మురారి నీకు ఊటీ అంటే చాలా ఇష్టం అని విన్నాను. ఎస్. వెళ్ళావా ఊటీకి? నో. మరి ఎలా ఇష్టం నీకు? నెట్ లో చూసాను. ఏమంటే మీ వాడు మరి లెమన్ రైస్ బాగా ఇష్టంగా తింటాడా, వెజిటబుల్ రైస్ బాగా ఇష్టంగా తింటాడా? రెండు తింటారు సార్. వెజిటబుల్ రైస్ అంటే నేను చేస్తే ఇష్టపడతారు, లెమన్ రైస్ ఆయనకి ఇష్టం. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్స్. మన నాలుగవ పార్టిసిపెంట్ తెనాలి నుంచి మిస్ నాగమంజీరా విత్ హర్ మదర్ రాధిక గారు. లెట్స్ వెల్కమ్. రాధిక నమస్తే అండి. నమస్తే. హాయ్ నాగమంజీరా. Hi sir. మాంటెసరీ స్కూల్ నుంచి వచ్చేసావు. Yes sir. 9th క్లాస్ చదువుతున్నావు. Yes sir. అండ్ నీకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. కార్టూన్స్ అంటే ఇంకా బాగా ఇష్టం. Yes sir. ఏంటి, ఏ కార్టూన్స్ బాగా ఇష్టం నీకు? Dora. చూస్తున్నావు రెగ్యులర్ గా? No sir. Drawing is మరి చూడడంలో ఏది ఇష్టం? Doraemon. నైస్. మరి ఎలా చదువుకుంటుందండి తను? బాగా చదువుతుంది. సో మీరు BSc BEd చేశారు, మరి తను ఏం చేయాలి మీరు కోరుకుంటున్నారు? ఐఏఎస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. Thank you sir. మన ఐదవ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి మాస్టర్ అవినాష్ విత్ హిస్ మదర్ రాజశ్రీ గారు. లెట్స్ వెల్కమ్. రాజశ్రీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ అవినాష్. హాయ్ సార్. సో అవినాష్ స్టడీయింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఎస్ సార్. ఫ్రమ్ స్లేట్ ది స్కూల్. ఎస్ సార్. అండ్ అవినాష్ కి బోల్డ్ పొగడ్తలు. ఎందుకో తెలుసా? నువ్వు ఛాంపియన్, నువ్వు ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ కూడా కొట్టేసావని చెప్పి వార్తలు అందాయి నాకు ఒలింపియాడ్ లో. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావు నాకు? ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో ఫస్ట్, నేషనల్ సైన్స్ ఒలింపియాడ్ లో సెకండ్, ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఒలింపియాడ్ లో థర్డ్. అండ్ అమ్మ మీరు మ్యాథమెటిక్స్ టీచర్. అవును సార్. ఈజ్ హీ యువర్ స్టూడెంట్? నో సార్. ఎందుకు కావాలని వేయట్లేదండి? అలా ఏమీ లేదు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. వీఆర్ రోమింగ్ కదా ఆల్వేస్. వెరీ నైస్ టు హియర్. ఆల్ ది వెరీ బెస్ట్ అవినాష్. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ కరీంనగర్ నుంచి మిస్ శ్రీ వైష్ణవి విత్ హర్ మదర్ వాణి గారు. లెట్స్ వెల్కమ్. వాణి గారు నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ శ్రీ వైష్ణవి. Hi sir. యు స్టడీయింగ్ ఇన్ గౌతమ్ మోడల్ స్కూల్? Yes sir. 9th స్టాండర్డ్. Yes sir. అండ్ శ్రీ వైష్ణవికి చాలా ఇష్టాలు ఉన్నాయి. Yes sir. అతి ముఖ్యంగా నువ్వు క్రికెట్ ఆడతావు. Yes sir. క్రికెట్ అలాగా? Sir, I just like cricket. సో నువ్వు ఎప్పుడైనా ఆడావా మ్యాచెస్? I was a softball player. డిస్ట్రిక్ట్ యూర్ ఆల్సో సాఫ్ట్ బాల్ ప్లేయర్. Yeah. ఓహో. సో మ్యాచెస్ తో ఆడావా? Yeah, once. అమ్మా మీరు MBA చేశారు, BSc BEd కూడా చేశానండి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్. వెరీ నైస్ మ్యాన్. ఆల్ ది బెస్ట్ యూ. Thank you. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది.
ఈ రౌండ్ లో నేను మీ ఆరుగురిని ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. మీకు ఆన్సర్ తెలియకపోతే చక్కగా అమ్మతో డిస్కస్ చేసుకోవచ్చు అండ్ అమ్మ చెప్పింది మీరు నాకు చెప్పొచ్చు. ఒకవేళ మీ ఆన్సర్ కరెక్ట్ అయితే 10 పాయింట్స్ ఇస్తాను, తప్పైతే -5. కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయచ్చు. షల్ వి స్టార్ట్? Yes, sir. yes. ముందుగా రోహన్ రెడీ అన్న? Yes, sir. యువర్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. మహాత్మా గాంధీని మొట్టమొదటిసారిగా జాతి పిత అని ఎవరు సంబోధించారు? నీ ఆప్షన్స్: ఏ జవహర్లాల్ నెహ్రూ, బి సుభాష్ చంద్రబోస్, సి సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ డి బిఆర్ అంబేద్కర్. జవహర్లాల్ నెహ్రూ. అమ్మ చెప్పిందే చెప్తున్నావా లేకపోతే నీ ఆలోచన? అమ్మ చెప్పి. అమ్మ మీరు కాన్ఫిడెంట్ అండి? కాన్ఫిడెంట్. సో ఫ్రీజ్ చేసేయమంటారా? ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ. అండ్ రోహన్? మొదటిసారిగా ఆయన జాతిపిత అని పిలిచింది జవహర్లాల్ నెహ్రూ కాదు. రాంగ్ ఆన్సర్, -5. రైట్ ఆన్సర్ ఇస్ ఎవరైనా చెప్పగలరా? Subhash Chandra Bose. ఓ ఇంతమందికి తెలుసా? సుభాష్ చంద్రబోస్. నెవర్ మైండ్, నెక్స్ట్ టైం బెటర్ లక్. నవ్య Yes, sir. రెడీ అమ్మా? Yes, sir. నీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. పీరియాడిక్ టేబుల్లో సోడియం అటామిక్ నెంబర్ ఎంత? నీ ఆప్షన్స్: ఏ 9, బి 10, సి 11 అండ్ డి 12. Option C, 11. ఆప్షన్ సి 11. షూరా? Yes, sir. అమ్మని అడిగావా? అడిగింది సార్, కరెక్ట్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి 11. నవ్య 11 దాకా తెలుసా నీకు ఏముంటాయో? Yes, sir. చెప్పు ఒకసారి లిస్టు. Hydrogen, helium, lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine, neon, sodium. Fantastic, that's the right answer. 10 points to you. Ready, Murari? Yes, sir. New question for 10 points. Ramakant Achrekar ఏ ప్రముఖ క్రికెటర్ కి మొట్టమొదటి కోచ్? నీ ఆప్షన్స్: ఏ సౌరవ్ గంగూలీ, బి రాహుల్ ద్రావిడ్, సి ఎంఎస్ ధోని అండ్ డి సచిన్ టెండూల్కర్. నో ఐడియా. మరి అమ్మతో మాట్లాడావా అసలు ఏమన్నా? క్రికెట్ గురించి నాకేం తెలియదు సార్. ఓకే, మరి నీకు ఐడియా ఉందా? తెలుసు కానీ అంత డీటెయిల్ గా తెలియదు. ఓకే, సో పాస్ చెప్పేద్దాం అనుకుంటున్నాం. చలే పాస్? ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్ నౌ. నౌ యూ కెన్ గెస్. సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ అనుకుంటున్నావు. సచిన్ టెండూల్కర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆయన గురువు పేరు రమాకాంత్ ఆచ్రేకర్. ఓకే, నెవర్ మైండ్, నెక్స్ట్ టైం బెటర్ లక్. నాగమంజిరా రెడీ అమ్మా? Yes, sir. యువర్ క్వశ్చన్. ఈ 4గింటిలో ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే దేశం ఏది? నీ ఆప్షన్: ఏ పాకిస్తాన్, బి బంగ్లాదేశ్, సి సౌత్ కొరియా అండ్ డి నార్త్ కొరియా. South Korea. ఆప్షన్ సి సౌత్ కొరియా. Yes, sir. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి సౌత్ కొరియా. కాన్ఫిడెంటా గెస్సా? Confidence, sir. కాన్ఫిడెంట్. మరి కాన్ఫిడెంట్ గా రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. ఇంకొక దేశం ఏదైనా ఉందా? India. మన గురించి మనకు తెలియాలిగా. గుడ్. రెడీ అన్న అవినాష్? ఎస్ సార్. యువర్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. ఈ 4గింటిలో క్రీడా పురస్కారం కానిది ఏది? ఈ 4గింటిలో క్రీడా పురస్కారం కానిది ఏది? నీ ఆప్షన్స్: ఏ అర్జున, బి ద్రోణాచార్య, సి రాజీవ్ ఖేల్ రత్న అండ్ డి భీష్మాచార్య. ఆప్షన్ డి భీష్మాచార్య. షూరా? ఎస్ సార్. మనం అడిగేవా అన్న? ఎస్ సార్. ఓకేనా అండి? ఓకే సార్. సో ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి భీష్మాచార్య. అవినాష్, భీష్మాచార్యుడు ఎవరు? పాండవులకి కౌరవులకి తాత. కరెక్ట్, కానీ ఆయన పేరు మీద ఏమీ అవార్డు లేదంటావు. ఎస్ సార్. సో రైట్ ఆన్సర్ ఇస్ భీష్మాచార్య అండ్ 10 పాయింట్స్ టు యు. శ్రీ వైష్ణవి, Yes, sir. నీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. ఇంటర్నెట్ లో ఎక్కువగా ఉపయోగించే భాష ఏది? ఇంటర్నెట్ లో ఎక్కువగా ఉపయోగించే భాష ఏది? నీ ఆప్షన్: ఏ ఇంగ్లీష్, బి స్పానిష్, సి లాటిన్ అండ్ డి జాపనీస్. Sir, please
ఏ ఇంగ్లీష్. ఫ్రీజ్ ఏ ఇంగ్లీష్. ఎస్. నీ ఐడియానా అమ్మ చెప్పిందా? అమ్మ చెప్పింది. సో అమ్మ చెప్పిన మాట వింటున్నావు. ఎస్. మీరు కాన్ఫిడెంట్ అమ్మా? పూర్తిగా కాన్ఫిడెంట్ కాదు, గెస్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ ఇంగ్లీష్. మీ కొంచెం కాన్ఫిడెన్స్ కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ చేసేస్తారా? చేస్తాను. That's the right answer and 10 points to you. Scores ఎలా ఉన్నాయో చూద్దామా? Nagamanjira with 10 points, Avinash with 10 points, Sri Vaishnavi with 10 points, Navya with 10 points, Murari with 0 points, and Rohan with -5 points. So అమ్మలు చక్కగా మీరు చెప్పిన మాట విన్నాం, పాయింట్లు తెచ్చుకున్నాం ఆర్ పోగొట్టుకున్నాం. మీరు చేసిన సహాయానికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మిగతా ఆటని మా పేరెంట్స్ వీళ్ళ దగ్గర కూర్చొని వీక్షించండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన సెకండ్ రౌండ్ రాత గీత. ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని 6గురిని కామన్ గా 6 క్వశ్చన్స్ అడుగుతాను. నేను అడిగిన క్వశ్చన్ కి సమాధానం మీ పోడియంస్ మీద ఉన్న ఆ టచ్ స్క్రీన్ మీద రాయాలి. మీరు రాసిన ఆన్సర్ కరెక్ట్ అయితే 10 points, తప్పైతే -5. ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 10 points. 9 గంటల 15 నిమిషాలకి 10 గంటల 5 నిమిషాలకి మధ్య ఎంత సమయం ఉంటుంది? వెల్, మొత్తానికి అందరూ ఆన్సర్స్ రాసేశారు. అన్ని చోట్ల నాకు 50, 50, 50 కనిపిస్తున్నాయి, కానీ మంజిరా దగ్గర మాత్రం 15 కనిపిస్తుంది. నేను చెప్పింది 9 గంటల 15 నిమిషాలు అండ్ 10 గంటల 5 నిమిషాలు. బిట్వీన్ 9:15 అండ్ 10:05. 9:15 కి 10 కి మధ్యలో 45 + 5. The right answer is 50 minutes. Therefore, మీ 5గురికి +10 అండ్ మంజిరాకి -5. రాతా గీతలో సెకండ్ క్వశ్చన్. హాస్పిటల్ కు సంబంధించి ఐసీయూలో యు అంటే ఏంటి? అవుట్ ఆఫ్ 6 5గురు రాశారు యూనిట్ అని, అండ్ నువ్వేమీ రాయలేదు. ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్, కాబట్టి అందులో యూ అంటే యూనిట్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీ 5గురికి 10 points అండ్ నువ్వే అటెంప్ట్ చేయలేదు కాబట్టి నో ప్లస్ నో మైనస్. రాతా గీతాలో థర్డ్ క్వశ్చన్. గడియారంలోని 2 ముళ్ళు 3 గంటల సమయాన్ని చూపించినప్పుడు ఆ యాంగిల్ ఎన్ని డిగ్రీలు? సో 3 గంటలు అంటే ఇలా ఉంటుంది, అంటే రైట్ యాంగిల్ షేప్ లో ఉంటుంది, అంటే 90 degrees లో ఉంటుంది. మీ 5గురు రాసిన 90 degrees is the right answer and 10 points to all of you. And నీకు no points. Fourth question for all of you. ఇంటర్నెట్ డొమైన్ నేమ్ .com లో కామ్ అంటే ఏంటి? వెల్, ఎవ్వరు అటెంప్ట్ చేయలేదు, ఎవరికి పాయింట్లు రాలేదు, పోలేదు. .com లో కామ్ అంటే కమర్షియల్. సో ఫోర్త్ క్వశ్చన్ ఎవరు పాయింట్స్ చేయలేదు కాబట్టి స్కోర్స్ అలాగే ఉన్నాయి. షల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ లెటర్స్ లో హెచ్ ఎన్నో లెటర్? వెల్, అందరూ ఆన్సర్స్ రాసేశారు. ABCDEFGH, కాబట్టి H is the 8th letter. That's the right answer and 10 points to all of you. రాతా గీతాలో లాస్ట్ క్వశ్చన్. పురాణాల ప్రకారం అమరలోకాధిపతి ఎవరు? పురాణాల ప్రకారం అమరలోకాధిపతి ఎవరు? ఆరుగురు అటెంప్ట్ చేశారు అండ్ నాకేమిటో రకరకాల పేర్లు కనిపిస్తున్నాయి. ఇంద్ర, ఇంద్రుడు, దేవేంద్ర, ఇంద్రుడు, ఇంద్రుడు, ఇంద్ర. ఇంద్ర అన్న, దేవేంద్ర అన్న, ఇంద్రుడు అన్న. రైట్ ఆన్సర్ అండ్ 10 points to you.
మొత్తానికి రాత గీత పూర్తయ్యేసరికి మీ రాతల వల్ల మీ గీతలు ఎలా ఉన్నాయో చూద్దామా. అవినాష్ విత్ 60 పాయింట్స్, శ్రీ వైష్ణవి 60 పాయింట్స్, మురారి విత్ 50 పాయింట్స్, నవ్య విత్ 50 పాయింట్స్, రోహన్ విత్ 45 పాయింట్స్ అండ్ నాగమంజిరా విత్ 35 పాయింట్స్. ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్ తేట తెలుగు. ఈ రౌండ్లో ఈ స్క్రీన్ మీద నేను మీకు పదం ఇస్తాను. ఆ పదంలో ఒక అక్షరం మాత్రమే రివీల్ చేస్తాను అండ్ ఒక క్లూ ఇస్తాను. నేను ఇచ్చిన అక్షరాన్ని బట్టి, క్లూని బట్టి, అక్షరాల సంఖ్యని బట్టి ఆ పదం ఏమిటో మీరు కరెక్ట్గా చెప్పగలిగితే 20 పాయింట్స్. ఒకవేళ టైంకి చెప్పలేకపోతే మరో అక్షరం ఇస్తాను, అప్పుడు చెప్తే 15 పాయింట్స్. ఆ తర్వాత ఇంకో అక్షరం ఫర్ 10 పాయింట్స్ అండ్ చివరి అక్షరం ఫర్ 5 పాయింట్స్. ఎప్పుడు తప్పు చెప్పినా తప్పకుండా -5. తేట తెలుగులో మీ అందరికీ మొదటి పదం ఆన్ ద స్క్రీన్. 7 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. యో. వెల్, నేను మీకు ఇస్తున్న క్లూ వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. ఫాస్టెస్ట్ బజర్. నవ్య, యువర్ ఆన్సర్ ప్లీజ్. ఉపయోగించిన వాడు. ఉపయోగించినవా. వా ఏమైంది? సరిపోలేదు. ఉపయోగించిన వారు ఎన్ని అక్షరాలు? 8, కానీ ఇక్కడ ఉన్న ఎన్ని అక్షరాలు? 7, సో -5 ఫర్ ద రాంగ్ ఆన్సర్. ఇప్పుడు 15 పాయింట్స్ కోసం మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 1. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. దిస్ టైమ్ ద ఫాస్టెస్ట్ బజర్ ఇస్ మంజీరా. యువర్ ఆన్సర్ ప్లీజ్. వినియోగించుకొను. వినియోగించుకొను. వినియోగించుకొను అంటున్నావు. వినియోగించుకొను అనే పదం ఉందా అసలు? అది సెంటెన్స్ లో ఒక వాడతాం మనం. సో వినియోగించుకొను ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండ్ -5. వెల్, ఫర్ 10 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 5. ఎస్ శ్రీ వైష్ణవి. వినియోగదారులు. వినియోగదారులు. నెంబర్ ఆఫ్ లెటర్ సరిపోయా? సరిపోయినాయి సార్. ప్లేస్మెంట్స్ సరిపోయినాయి సార్. మరి క్లూ సరిపోయిందా? సరిపోయింది సార్. వినియోగదారులు అంటే ఎవరు? సార్ వాడుకునేవారు. ఐ మీన్ కస్టమర్స్. యా. అయితే రైటేనా? రైట్. రైట్. దట్స్ రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. ఇప్పుడు మీ అందరికీ తేట తెలుగులో రెండవ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం, కొంచెం చిన్న పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. సో నేను మీకు కీ ఇచ్చానమాట. ఇప్పుడు క్లూ ఇస్తానమాట. ఈ రోగానికి టాబ్లెట్స్ పనిచేయవు, ఆపరేషన్ తప్పదు. ఈ రోగానికి టాబ్లెట్స్ పనిచేయవు, ఆపరేషన్ తప్పదు. టైమ్ అప్. సో 15 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. లెటర్ చెప్పగానే మళ్ళీ బజర్ నొక్కింది శ్రీ వైష్ణవి. ఏమంటుందో? శస్త్రచికిత్స. శస్త్రచికిత్స. చూరా? ఎస్ సార్. మరి క్లూ కూడా సరిపోయిందా? ఎస్ సార్. ఎలాగా? సార్ మనకి మందులు ఆపరేషన్ తప్పదు కదా. శస్త్రచికిత్స అంటే ఏంటి? సర్జరీ. దాని తెలుగులో ఏమంటాం మనం? శస్త్రచికిత్స అని నువ్వు అంటున్నావు, అప్పుడు నేనేమంటాను? రైట్ ఆన్సర్ అంటాను. 15 పాయింట్స్ ఇచ్చేస్తాను ఫర్ ద రైట్ ఆన్సర్. మీ అందరికీ తేట తెలుగులో మూడవ పదం ఆన్ ద స్క్రీన్. మళ్ళీ 7 అక్షరాల పదం. వెల్, ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ, ఇక్కడ గొడవ తేలకపోతే అక్కడికి వెళ్ళాల్సిందే. ఇక్కడ గొడవ తేలకపోతే అక్కడికి వెళ్ళాల్సిందే. ఇక్కడ గొడవ తేలకపోతే అక్కడికి వెళ్ళాల్సిందే. టైమ్ అప్. ఓకే, వెల్, ఫర్ 15 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 6.
ఈసారి బజర్ నొక్కాడు అవినాష్. ఏమంటాడు విందాం. న్యాయస్థానం. న్యాయస్థానం ఎన్ని అక్షరాలు అవినాష్? 4 letters. అక్కడ ఎన్ని ఉన్నాయి? 7. కాబట్టి ఏమవుతుంది? Wrong answer. రాంగ్ ఆన్సర్. -5. Well, for 10 points, I reveal letter number 2. మళ్ళీ ఫాస్టెస్ట్ బజర్ శ్రీ వైష్ణవి. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఉన్నత న్యాయస్థానం. చూద్దాం ఒకసారి నెంబర్ ఆఫ్ లెటర్ సరిపోయలేదు. ఉన్నత న్యాయస్థానం సరిపోయాయి. ఆ ప్లేస్మెంట్స్ కూడా సరిపోయాయి. ఆ క్లూ కూడా సరిపోయిందా? ఒక కోర్టులో గొడవ సాల్వ్ అవ్వకపోతే హైకోర్టు. హైయర్ కోర్టుకి వెళ్తారు, అవునా కాదా? ఎస్ సార్. అది నువ్వు అన్నమాటే కాదు, ఉన్నమాట కూడా. రైట్ ఆన్సర్. 10 points you. మీకోసం 4వ పదం ఆన్ ద బోర్డ్. 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. నేను మీకు ఇస్తున్న క్లూ డాక్టర్ల ఫ్యాక్టరీ. డాక్టర్ల ఫ్యాక్టరీ. కరెక్ట్ అవ్వడానికి ముందుగా కనెక్ట్ అయ్యాడు రోహన్. ఏమంటాడు? వైద్య కళాశాల. ఓ, నెంబర్ ప్లేట్ సరిపోయాయి. లక్కీగా దియా కూడా సరిపోయింది. క్లూ ఎలా సరిపోయింది? డాక్టర్ల ఫ్యాక్టరీ అంటే వైద్య కళాశాలలోనే డాక్టర్స్ అంటే వాళ్ళని ఫ్యాక్టరీ అంటే ఏంటి? తయారు చేసేది. డాక్టర్ల ఫ్యాక్టరీ అంటే ఎక్కడైతే డాక్టర్లను తయారు చేస్తారో. డాక్టర్లను తయారు చేసే ప్రదేశం ఎక్కడది? వైద్య కళాశాల. వైద్య కళాశాల. Absolutely right answer and super. 20 points to you. Well, మీ అందరికీ 5వ పదం ఆన్ ద బోర్డ్. 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. మరి నేను మీకు ఇస్తున్న క్లూ, మీరు టీవీలో ఎక్కువగా ఏం చూస్తారు? ఏం చూస్తారో చెప్పడానికి ముందుకు వస్తున్నాడు అవినాష్. యువర్ ఆన్సర్ ప్లీజ్. కార్యక్రమాలు. నెంబర్ ప్లేట్ సరిపోయా? మా సరిపోయిందా? మరి మన క్లూ కూడా సరిపోయిందా? ఎస్ సార్. ఎలా? టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ ని కార్యక్రమాలు ఉంటాయి. Absolutely right answer and 20 points to you. ఆఖరి పదం మీ అందరి కోసం ఆన్ ద స్క్రీన్. 7 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 6. నేను మీకు ఇస్తున్న క్లూ, అమ్మ నాకు 1000 రూపాయలు ఇచ్చింది, 200 మిగిలాయి. అమ్మ నాకు 1000 రూపాయలు ఇచ్చింది, 200 మిగిలాయి. వెల్, బజర్ నొక్కేసింది నవ్య. మరి ఏం చెప్పేస్తుందో విందాం. 800. 800 7 అక్షరాల్లో సరిపోయా? ఎస్. దా సరిపోయిందా? ఎస్. మరి క్లూ సరిపోయిందా? ఎస్. ఎలాగా? 1000 - 200 800. 800. That's the right answer and 20 points to you. తేట తెలుగు రౌండ్ పూర్తయిన తర్వాత మన స్కోర్స్ ఎలా ఉన్నా చూద్దామా? శ్రీ వైష్ణవి లీడింగ్ విత్ 95 points, అవినాష్ విత్ 75 points, నవ్య విత్ 65 points, రోహన్ విత్ 65 points, మురారి విత్ 50 points అండ్ నాగమంజిరా విత్ 30 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన 4వ రౌండ్ దృశ్యం. నేను మీకు దృశ్యం చూపిస్తాను ఈ స్క్రీన్ మీద. ఆ దృశ్యానికి సంబంధించిన ఒక ప్రశ్న ఉంటుంది. క్వశ్చన్ అందరికీ కామన్. సో మీరు బజర్ నొక్కి ఫస్ట్ ఎవరైతే ఆన్సర్ చెప్తారో ఆ ఆన్సర్ కరెక్ట్ అయితే నేను చేస్తాను 10 points. ఒకవేళ తప్పైతే -5. -5. Shall we start? ఎస్ సార్. దృశ్యంలో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడే స్వాతంత్ర్య సమర యోధుడు ఎవరు? పిక్చర్ ప్లీజ్. ఫాస్టెస్ట్ బజర్ రోహన్, యువర్ ఆన్సర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎలా చెప్పావు? అలానే అనిపిస్తుంది. అనిపిస్తోంది. సో యు నాట్ కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ బట్ సమ్వాట్. డౌట్ ఇస్ ద కిల్లర్ ఆఫ్ డ్రీమ్స్ అంటారు రోహన్. డౌట్ ఉంటే అది ఖచ్చితంగా రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ రోహన్, ఈ పిక్చర్ లో ఇంత కూల్ గా కనిపిస్తున్న ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాదు. -5. ఎనీబడి గెసెస్? ఎస్. సుభాష్ చంద్రబోస్.
is the right answer. దృశ్యంలో సెకండ్ క్వశ్చన్. మీరు చూడబోయే ఈ ఫోటోలోని క్రీడాకారుడి పేరేంటి? ఫోటో ప్లీజ్. బజర్ నొక్కేసింది ముందుగా. నవ్య ఏమంటుందో? సచిన్ టెండూల్కర్. సో సచిన్ టెండూల్కర్ అనుకుంటున్నావు. ఇది రైట్ ఓ రాంగో నేను చెప్పడం ఎందుకు, ఫోటోనే చెప్తుంది. ఒరిజినల్ ఫోటో ప్లీజ్. ఎవరది? సచిన్ టెండూల్కర్. That's a right answer and 10 points to you. ఇప్పుడు మీరు చూడబోయే స్లోగన్ ను ప్రచారం చేసింది ఎవరు? స్లోగన్ ప్లీజ్. బజర్ నొక్కేసింది నాగమంజిరా. your answer please. మొహమ్మద్ ఇక్బాల్. మొహమ్మద్ ఇక్బాల్. ఎస్ సార్. షూర్? కాన్ఫిడెన్స్ సార్. ఓకే, నాకు నీ కాన్ఫిడెన్స్ చాలా నచ్చింది. కానీ ఆ ఆన్సర్ is not the right answer. It's wrong answer and -5. Any guesses? భగత్ సింగ్. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. భగత్ సింగ్. భగత్ సింగ్ is the right answer. దృశ్యంలో 4వ ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే ఈ స్టేట్మెంట్ చెప్పింది ఎవరు? స్టేట్మెంట్ ప్లీజ్. మేధావితనానికి మూర్ఖత్వానికి ఒక్కటే తేడా. అదేమిటంటే మేధావితనానికి లిమిటేషన్స్ ఉంటాయి. ఈ స్టేట్మెంట్ చెప్పిన మేధావి ఎవరు? ఆ మిస్టర్ మేధావిని కనిపెట్టడానికి వచ్చాడు మాస్టర్ మేధావి. ఏమంటాడు? స్వామి వివేకానంద. కొటేషన్స్ అనగానే ఫస్ట్ మనకు ఆయన గుర్తొస్తారు కదా. అండ్ ఈ స్టేట్మెంట్ చెప్పినది స్వామి వివేకానంద కాదు. -5. ఆల్బర్ట్ ఐన్స్టీన్. దృశ్యంలో ఇప్పటికి 4 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇంకా 2 క్వశ్చన్స్ మిగిలి ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్ ఫార్మాట్ ఏంటంటే, నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. ఆ పిక్చర్ సంబంధించి నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను. ఎస్ సార్. నేను చెప్పిన స్టేట్మెంట్ అవునా కాదా అని మాత్రమే మీరు చెప్పాలి. అది కరెక్ట్ అయితే అవునని, రాంగ్ అయితే కాదు అని చెప్పాలి. మీ అందరి కోసం 5th క్వశ్చన్ లో పిక్చర్ ప్లీజ్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ నిర్మాణం యూరప్ లో ఉంది. ఫాస్టెస్ట్ బజర్ నవ్య. your answer. అవును. ఇది ఏ నిర్మాణం? ఈఫిల్ టవర్. ఈఫిల్ టవర్ ప్యారిస్ లో కదా ఉన్నది. ప్యారిస్ ఇస్ ఇన్ ఫ్రాన్స్, ఫ్రాన్స్ ఇస్ ఇన్ యూరోప్. ప్యారిస్ ఇస్ ఇన్ ఫ్రాన్స్, ఫ్రాన్స్ ఇస్ ఇన్ యూరోప్. అచ్చా, నేను ప్లేస్ గురించి మాత్రమే చెప్పాను కానీ కాంటినెంట్ గురించి చెప్పలేదు. అవును, that's the right answer. 10 points to you. మీ అందరి కోసం దృశ్యంలో లాస్ట్ క్వశ్చన్. పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలోని క్రీడాకారిణి హైదరాబాద్ లో జన్మించింది. ఫాస్టెస్ట్ బజర్ రోహన్. your answer please. అవును. ఆవిడెవరు? సైనా నెహ్వాల్. బ్యాడ్మింటన్ ఛాంపియన్. అవునా? భారతదేశానికి గర్వకారణం. ఆవిడ హైదరాబాద్ లోనే ఉంటారు కానీ హైదరాబాద్ లో జన్మించారా? ఆవిడ జన్మించినది హిసార్లో. హిసార్ ఎక్కడుంది? హర్యానాలో ఉంది. కాబట్టి హైదరాబాద్ అవును ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండ్ -5. ఈ రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దామా? శ్రీ వైష్ణవి లీడింగ్ విత్ 95 points. నవ్య in second position with 85 points. అవినాష్ with 75 points. రోహన్ with 55 points. మురారి with 45 points. And నాగమంజిరా with 25 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి రౌండ్ జోరుగా జోష్గా. ఈ రౌండ్ లో ఒక్కొక్కళ్ళని ఇండివిజువల్ గా నేను వరుస పెట్టి క్వశ్చన్స్ అడుగుతాను 1 minute పాటు. ఆ ఒక్క నిమిషంలో మీరు ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పగలిగితే ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 10 points, తప్పైతే -5, ఆన్సర్ తెలియకపోతే పాస్ చేస్తే 0 points. కానీ ఈ ఆట మీ పోడియం దగ్గర నుంచి కాదు, అదిగో మిమ్మల్ని ఆ హాట్ సీట్ మీద కూర్చోబెట్టి ఆడతాను. Let's begin the game with Rohan. Are you ready? Yes, sir. Come on. The time starts in 3, 2, 1, and go.
2010లో మన భారత ప్రధాని ఎవరు? మన్మోహన్ సింగ్. రైట్ ఆన్సర్. ఒక కారు 3 బైకులు మొత్తం ఎన్ని చక్రాలు? 6. రాంగ్ ఆన్సర్. కృతయుగానికి మరో పేరేంటి? ద్వాపర యుగం. రాంగ్ ఆన్సర్. స్టడీ ఆఫ్ బ్రెయిన్ ఇస్ డాష్. పాస్. పట్టుచీరలకు ప్రసిద్ధి చెందిన కాంచీపురం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. రైట్ ఆన్సర్. తెలుగు క్యాలెండర్ ప్రకారం నక్షత్రాలు ఎన్ని? పాస్. పార్థివ్ పటేల్ ఏ ఆటలో ఛాంపియన్? క్రికెట్. రైట్ ఆన్సర్. సరస్వతీదేవి వాహనం ఏది? స్వాన్. రైట్ ఆన్సర్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ప్రజలు మాట్లాడే భాష ఏది? మ్యాండరిన్. రైట్ ఆన్సర్. చెస్ బోర్డు మీద ఎన్ని రంగుల గళ్ళుంటాయి? 2. రైట్ ఆన్సర్. తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎవరు? ఎన్టీఆర్. రైట్ ఆన్సర్. కాలానికి సంబంధించి IST లో ఎస్ అంటే? స్టాండర్డ్. రైట్ ఆన్సర్. రోహన్, నువ్వు మొత్తం 12 క్వశ్చన్స్ పికప్ చేసావు. వాటిలో 8 రైట్ అయ్యాయి, 2 రాంగ్ అయ్యాయి అండ్ 2 పాస్ చేసావు. పాస్ అండ్ రాంగ్ అయిన ఆన్సర్స్ ఇవి. ఒక కారు 3 బైకులు మొత్తం ఎన్ని చక్రాలను అడిగాను? 6 అన్నావు. కారుకి 4, బైక్కి 2. 3 into 2 6. సో మొత్తం 10. కృతయుగానికి మరో పేరేంటి అని అడిగాను. ద్వాపర యుగం అన్నావు. కాదు, సత్యయుగం. స్టడీ ఆఫ్ బ్రెయిన్ ఇస్ డాష్ అన్నాను. సైకాలజీ. పాస్ అన్నావు. సైకాలజీ కాదు, న్యూరాలజీ. తెలుగు క్యాలెండర్ ప్రకారం నక్షత్రాలు ఎన్ని అన్నాను? పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ 27. సో మొత్తం 8 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పావు కరెక్ట్ గా. సో 8 into 10 80 అండ్ 2 రాంగ్. -10 70. 55 plus 70 120. 125. వెరీ వెల్ ప్లేడ్, వెరీ వెల్ ప్లేడ్. ఆల్ ది బెస్ట్. మరి ఇప్పుడు నవ్యాలు ఆడుతుందో చూద్దామా? రెడీ అమ్మా? ఎస్ సార్. ప్లీజ్ కమ్ టు ద హాట్ సీట్. The time starts in 3, 2, 1 and go. భారతదేశానికి తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు? ప్రతిభా పాటిల్. రైట్ ఆన్సర్. A to Z మొత్తం ఎన్ని అక్షరాలు? 26. రైట్ ఆన్సర్. శాంతికి సంకేతమైన రంగు ఏది? వైట్. రైట్ ఆన్సర్. మహాభారతం ప్రకారం ఘటోత్కచుడి తండ్రి ఎవరు? భీముడు. రైట్ ఆన్సర్. మన దేశంలోని అతి పెద్ద నది ఏది? గంగా. రైట్ ఆన్సర్. జ్ఞానదంతాలతో కలుపుకొని పెద్దవారిలో మొత్తం ఎన్ని దంతాలుంటాయి? పాస్. మన దేశానికి నేషనల్ ట్రీ ఏది? బానియన్ ట్రీ. రైట్ ఆన్సర్. జో అచ్యుతానంద జోజో ముకుంద ఈ కీర్తన రాసిందెవరు? అన్నమయ్య. రైట్ ఆన్సర్. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాసులు ఎన్ని? పాస్. మెడుల్లా అబ్లాంగట మనిషి శరీరంలోని ఏ భాగానికి చెందినది? బ్రెయిన్. రైట్ ఆన్సర్. వ్లాదిమిర్ పుతిన్ ఏ దేశానికి అధ్యక్షుడు? రష్యా. రైట్ ఆన్సర్. సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ అని మన దేశంలో ఏ నగరాన్ని అంటారు? అమృత్సర్. రైట్ ఆన్సర్. చంద్రుడు ఎక్కువ భాగం కాంతిని దేని నుంచి పొందుతాడు? సూర్యుడు. రైట్ ఆన్సర్. నవ్య చాలా భయంగా మొదలెట్టావు, కానీ దంచేసావుగా అసలు. 11 out of 13, 85% సక్సెస్ రేట్. సూపర్, వెరీ వెల్ ప్లేడ్. ఈ 13 క్వశ్చన్స్ లో 11 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పావు, 2 పాస్ చేసావు. నువ్వు పాస్ చేసిన వాటి ఆన్సర్స్ ఇవి. జ్ఞానదంతాలతో కలుపుకుని పెద్దవారిలో మొత్తం ఎన్ని దంతాలు ఉంటాయి అని అడిగాను. 32. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాసులు ఎన్ని అని అడిగాను. మీనరాశి, మిథున రాశి, కర్కాటక రాశి ఎన్ని ఉన్నాయి మొత్తం? కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి. జోడియాక్ సైన్స్ అది కూడా తెలీదా? ఇంగ్లీష్లో 12, తెలుగులోనూ 12. ఓకే, సో 11 out of 13 అండ్ చాలా ఫాస్ట్గా చాలా అద్భుతంగా ఆడావమ్మా. వెరీ వెల్ ప్లేడ్, వెరీ వెల్ ప్లేడ్. కంగ్రాచులేషన్. రెడీయా మురారి? ప్లీజ్ కమ్ టు ద హాట్ సీట్. The time starts in 3, 2, 1 and go. మానిటర్స్ కు సంబంధించి LCD లో D అంటే ఏంటి? రాంగ్ ఆన్సర్. మహాభారతం ప్రకారం ద్రౌపది తండ్రి ఎవరు? ద్రుపదుడు. రైట్ ఆన్సర్. ఢిల్లీ సిటీ ఏ నది ఒడ్డున ఉంది? బిషప్స్, కింగ్స్, క్వీన్స్ ఏ ఆటలో ఉంటాయి? చెస్. రైట్ ఆన్సర్. నాగాలాండ్ రాష్ట్రంలో అఫీషియల్ లాంగ్వేజ్ ఏది? పంజాబ్ ముఖ్యమంత్రి ఎవరు? సీతా స్వయంవరం, లంకా దహనం ఆ గ్రంథం పేరేంటి? సిక్కిం క్యాపిటల్ ఏది? గ్యాంగ్టాక్. రైట్ ఆన్సర్. అష్టదిగ్గజాలంటే ఎంతమంది? 8. రైట్ ఆన్సర్. నరేంద్ర మోదీ మాతృభాష ఏది? గుజరాత్. రైట్ ఆన్సర్. జపాన్ నేషనల్ స్పోర్ట్ ఏది?
పాస్. ఒలింపిక్ చిహ్నంలోని బ్లాక్ రింగ్ ఏ కాంటినెంట్ ను సూచిస్తుంది? అమెరికా. రాంగ్ ఆన్సర్. మొత్తం నువ్వు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ 12, వాటిలో 5 కరెక్ట్. నీ రాంగ్ ఆన్సర్స్ అండ్ పాస్ చేసిన వాటి ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. మానిటర్స్ కు సంబంధించి ఎల్సిడిలో డి అంటే ఏంటి అని అడిగాను, నువ్వు డయోడ్ అని చెప్పావు. దట్స్ రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇస్ డిస్ప్లే, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఢిల్లీ సిటీ ఏ నది ఒడ్డున ఉంది అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ యమున. నాగాలాండ్ రాష్ట్రంలో అఫీషియల్ లాంగ్వేజ్ ఏది అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఇంగ్లీష్. పంజాబ్ ముఖ్యమంత్రి ఎవరు అని అడిగాను, నువ్వు పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రకాష్ సింగ్ బాదల్. సీతా స్వయంవరం, లంకా దహనం, ఆ గ్రంథం పేరేంటి అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ రామాయణం. జపాన్ నేషనల్ స్పోర్ట్ ఏది అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ సుమో రెస్లింగ్. ఒలింపిక్ చిహ్నంలోని బ్లాక్ రింగ్ ఏ కాంటినెంట్ సూచిస్తుందని అడిగాను, నువ్వు అమెరికా అన్నావు. దట్స్ రాంగ్ ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆఫ్రికా. ఓకే, సో మొత్తం 5 రైట్స్, 5 into 10 50 అండ్ 2 రాంగ్స్ అంటే -10 40, 45 plus 40 85. సో టోటల్ స్కోర్ ఇస్ 85. వెల్ ట్రైడ్ అండ్ వెల్ ప్లేడ్. ఓకే, మరి ఇప్పుడు శ్రీ వైష్ణవి ఏం చేస్తుందో చూద్దాం. రెడీ అమ్మా? Yes, sir. ప్లీజ్ కమ్ టు ద హాట్ సీట్. Your time starts in 3, 2, 1 and go. బీహార్ క్యాపిటల్ ఏది? Patna. రైట్ ఆన్సర్. చరిత్ర ప్రకారం ఫతే అలీ ఖాన్ మనకు ఏ పేరుతో బాగా తెలుసు? Pass. సౌండ్ ని ఏ యూనిట్స్ తో కొలుస్తారు? Decibel. రైట్ ఆన్సర్. శరీరంలోని ఏ భాగంలో టేస్ట్ బడ్స్ ఉంటాయి? Tongue. రైట్ ఆన్సర్. నాగార్జున సాగర్ డ్యామ్ ను ఏ నది మీద నిర్మించారు? Pass. ట్రకోమా క్యాటరాక్ట్ ఏ శరీర భాగం? Pass. మన దేశంలో కొంకణి భాష ఎక్కువగా మాట్లాడే రాష్ట్రం ఏది? Pass. పంచభూతాలు అంటే ఎన్ని? 5. రైట్ ఆన్సర్. 2 క్యాపిటల్స్, దాల్ లేక్, ఆ రాష్ట్రం పేరేంటి? Jammu Kashmir. రైట్ ఆన్సర్. గౌతమ బుద్ధుడి అసలు పేరేంటి? సిద్ధార్థుడు. రైట్ ఆన్సర్. రామాయణం ప్రకారం సీతారాములతో కలిసి వనవాసానికి వెళ్ళిందెవరు? లక్ష్మణుడు. రైట్ ఆన్సర్. ఓరుగల్లుని ప్రస్తుతం మనం ఏ పేరుతో వరంగల్. పిలుస్తున్నాం? రైట్ ఆన్సర్. సిక్కు మతం ఏ దేశంలో పుట్టింది? ఇండియా. రైట్ ఆన్సర్. చార్లెస్ బాబేజ్ కనుగొన్న పరికరం ఏది? కంప్యూటర్. రైట్ ఆన్సర్. శ్రీ వైష్ణవి, Yes. 1 minute లో యూ హ్యావ్ పిక్డ్ అప్ 14 క్వశ్చన్స్. అందులో 10 కరెక్ట్ ఆన్సర్స్, 4 పాస్ చేసావు. నువ్వు పాస్ చేసిన తాలూకు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవి. చరిత్ర ప్రకారం ఫతే అలీ ఖాన్ మనకు ఏ పేరుతో బాగా తెలుసు అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ టిప్పు సుల్తాన్. నాగార్జున సాగర్ డ్యామ్ ను ఏ నది మీద నిర్మించారు అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ కృష్ణా నది. తెలుసు. ట్రకోమా క్యాటరాక్ట్ ఏ శరీర భాగం అన్నాను? ఏ శరీర భాగం? కన్ను. ట్రకోమా అండ్ క్యాటరాక్ట్ రెండుకి వచ్చే డిసీజెస్. మన దేశంలో కొంకణి భాష ఎక్కువగా మాట్లాడే రాష్ట్రం ఏది అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ గోవా. సో మొత్తం 10 out of 14. సో 10 into 10 100. 95 plus 100 195. Very well played. Very well played. Congratulations. సో శ్రీ వైష్ణవి చాలా చకా ఆన్సర్స్ చెప్పేసింది. 195కి వచ్చేసింది. ఆల్రెడీ నవ్య కూడా 194లోనే ఉంది. సో ఇప్పుడు ఈ స్కోర్ ని మీ ఇద్దరిలో ఎవరు దాటకపోతే అప్పుడు మీ ఇద్దరికి ఒక టై బ్రేకర్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? చూద్దాం ఎవరి అదృష్టం ఎలా ఉందో. రెడీ అవినాష్? ఎస్ సార్. ప్లీజ్ కమ్ టు ద హాట్ సీట్. The time starts in 3, 2, 1 and go. BSc Sensex లో B అంటే ఏంటి? బ్యాచిలర్. రాంగ్ ఆన్సర్. సిడ్నీ నగరం ఏ దేశంలో ఉంది? పాస్. 1942లో జరిగిన ఫ్రీడమ్ మూవ్మెంట్ ఏది? క్విట్ ఇండియా. రైట్ ఆన్సర్. మన దేశ ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? ఎలక్టోరియల్ కాలేజ్. రాంగ్ ఆన్సర్. 6 అడుగులు అంటే ఎన్ని అంగుళాలు? పాస్. మ్యాక్బెత్ నాటకాన్ని రాసింది ఎవరు? పాస్. కోడికోడ్ నగరం ఏ రాష్ట్రంలో ఉంది? పాస్. పిజ్జా ఏ దేశంలో పుట్టింది? ఫ్రాన్స్. రాంగ్ ఆన్సర్. మొట్టమొదటి లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? కిరణ్ బేడి. రైట్ ఆన్సర్. మహాభారతం ప్రకారం దుర్యోధనుడి తండ్రి ఎవరు? ధృతరాష్ట్రుడు. రైట్ ఆన్సర్. భాంగ్రా డాన్స్ ఏ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ నృత్యం? పాస్. ఏ విటమిన్ యొక్క లోపం వల్ల నైట్ బ్లైండ్నెస్ వస్తుంది? ఏ. రైట్ ఆన్సర్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే దేశం ఏది?
పాస్. అవినాష్, మొత్తం 1 minute లో యూ కుడ్ టేక్ 13 క్వశ్చన్స్. అందులో 4 కరెక్ట్, 3 రాంగ్ అండ్ 6 పాస్. నువ్వు చెప్పిన ఆన్సర్స్ లో రాంగ్ అండ్ పాస్ కి సంబంధించిన ఆన్సర్స్ ఇవి. బిఎస్సి సెన్సెక్స్ లో బి అంటే ఏంటి అన్నాను, బ్యాచులర్ అన్నావు, అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, సో బాంబే. సిడ్నీ నగరం ఏ దేశంలో ఉంది అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆస్ట్రేలియా. మన దేశ ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు అని అడిగాను, ఎలక్టోరల్ అన్నావు, దట్స్ రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇస్ రాష్ట్రపతి. 6 అడుగులు అంటే ఎన్ని అంగుళాలు అని అడిగాను, ఒక అడుగుకి ఎన్ని అంగుళాలు? 12. సో 6 అడుగులు అంటే 72 ఇంచెస్, 72 అంగుళాలు. మ్యాక్బెత్ నాటకాన్ని రాసింది షేక్స్పియర్. కోഴിకోడ్ నగరం ఏ రాష్ట్రంలో ఉంది అన్నాను, ద రైట్ ఆన్సర్ ఇస్ కేరళ. పిజ్జా ఏ దేశంలో పుట్టింది, ఇటలీ. భాంగ్రా డాన్స్ ఏ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ నృత్యం అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ పంజాబ్. అండ్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పాలన ఉత్పత్తి చేసే దేశం ఇండియా. సో అవినాష్, నువ్వు చెప్పిన వాటిల్లో 4 రైట్ అండ్ 3 రాంగ్, అంటే 4 into 10 40 minus 15 అంటే 25. ఎగ్జిస్టింగ్ స్కోర్ 75 plus 25 is equal to 100. Well tried, Nana. Very well tried. Good luck to you. సో ఇప్పుడు నాగమంజీరా కూడా 195 దాటకపోతే మీ ఇద్దరికి టై బ్రేకర్ క్వశ్చన్ వస్తుంది. తను క్రాస్ చేస్తే తను ఇవాళ ఛాంపియన్ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. రెడీ అమ్మా? ప్లీజ్ కమ్ టు ద హాట్ సీట్. Your time starts in 3, 2, 1 and go. ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? షికాగో నగరం ఏ దేశంలో ఉంది? అమెరికా. రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ భాషలో వోవెల్స్ ఎన్ని? 5. రైట్ ఆన్సర్. రామాయణం ప్రకారం రాముడు స్వయంవరంలో దేన్ని విరిచాడు? శివధనుస్సు. రైట్ ఆన్సర్. ల్యాండ్ ఆఫ్ క్యాంగరూస్ అని ఏ దేశాన్ని అంటారు? ఆస్ట్రేలియా. రైట్ ఆన్సర్. యూనివర్సల్ డోనార్ అని ఏ బ్లడ్ గ్రూప్ ని అంటారు? రైట్ ఆన్సర్. పుష్కరం అంటే ఎన్ని సంవత్సరాలు? 12. రైట్ ఆన్సర్. ఐపీఎస్ లో ఐ అంటే ఏంటి? ఇండియన్. రైట్ ఆన్సర్. మహాభారతంలో అంగరాజ్యానికి రాజు ఎవరు? పాస్. సెరీనా విలియమ్స్ ఏ ఆటలో ఛాంపియన్? టెన్నిస్. రైట్ ఆన్సర్. పీరియాడిక్ టేబుల్లో కార్బన్ అటామిక్ నంబర్ ఎంత? 6. రైట్ ఆన్సర్. నరేంద్ర మోదీ ఒకప్పుడు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? గుజరాత్. రైట్ ఆన్సర్. స్టాక్ హోమ్ సిటీ ఏ దేశంలో ఉంది? నెదర్లాండ్. రాంగ్ ఆన్సర్. వివేకానంద రాక్ మెమోరియల్ ఎక్కడుంది? పాస్. నాగమంజిరా, Yes, sir. you've taken 14 questions. Very well done. Very well done, first of all. Thank you, sir. And వాటిలో 10 right answers చెప్పావు, ఒక్క రాంగ్ ఆన్సర్ అండ్ 3 పాస్లు చేసావు. Yes, sir. సో యూ గేవ్ యువర్ బెస్ట్. Yes, sir. గుడ్. మరి ఆ రాంగ్ ఆన్సర్స్ అండ్ పాసెస్ సంగతి చూద్దామా? Yes, sir. ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ బెంగళూరు. మహాభారతంలో అంగరాజ్యానికి రాజు ఎవరు అని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ కర్ణుడు. Yes. స్టాక్ హోమ్ సిటీ ఏ దేశంలో ఉంది అన్నాను, నెదర్లాండ్స్ అన్నావు. దట్స్ రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ Sweden. స్వీడన్. అరే తెలుసు నీకు. వివేకానంద రాక్ మెమోరియల్ ఎక్కడ ఉందని అడిగాను, పాస్ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ కన్యాకుమారి. 10 out of 14, not a small number, not a small success rate. So 10 into 10, 100. Yes, sir. Minus 5. So 95 points quota from 25 plus 95, 120. Very, very well played. Very, very well played. Congratulations. Thank you. జోరుగా జోషుగా రౌండ్ పూర్తయిపోయినా ఇంకా ఆట పూర్తవ్వలేదు. ఒకటే స్కోర్తో ఉన్న మీ ఇద్దరు అంటే శ్రీ వైష్ణవి అండ్ నవ్య ఇప్పుడు మీ ఇద్దరు ఫేస్ చేస్తారు ఒక టై బ్రేకర్ క్వశ్చన్. ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెబుతారో వాళ్లే అవుతారు ఇవాళ ఛాంపియన్. ఒకవేళ బజర్ నొక్కి తప్పు ఆన్సర్ చెప్తే అవతలి వాళ్ళు ఛాంపియన్ అయిపోతారు. ఈ క్వశ్చన్ ఇస్ ఓన్లీ ఫర్ నవ్య అండ్ శ్రీ వైష్ణవి. హియర్ కమ్స్ ద టై బ్రేకర్ క్వశ్చన్. శ్రీలంక దేశానికి అతి దగ్గరగా ఉన్న ఇండియన్ స్టేట్ ఏది? ఎస్ నవ్య, యువర్ ఆన్సర్. తమిళనాడు. నవ్య సేస్ తమిళనాడు. ఓకే, నువ్వేమనుకుంటున్నావు ఆన్సర్? కేరళ. నవ్య తమిళనాడు అని చెప్పింది. శ్రీలంకకి అతి దగ్గరగా ఉన్న ఇండియన్ స్టేట్ తమిళనాడు. Is the right answer.
ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 195 పాయింట్స్ తో టై బ్రేకర్ సొల్యూషన్ తో నెల్లూరు నుంచి వచ్చిన నవ్య. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. So let's call upon today's champion, Miss Navya, and Vala Mother onto the stage, please. Very, very well played. So how are you feeling? ఎలా అనిపించింది ఆటేవాడ? చాలా టెన్షన్ గా ఉన్నది, కానీ తను చేయగలుగుతాను కాన్ఫిడెన్స్ కూడా ఉన్నది. ఏ నవ్య, నీ గెలుపు కారణం నిద్రేనా? నిద్రేనా? నో, నీ కాన్సంట్రేషన్ అండ్ నీ స్పీడ్. చాలా చక్కగా ఆడాను. వెరీ వెరీ వెల్ ప్లేడ్. నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ నవ్యకి ఈటీవీ నుంచి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మెడల్. కంగ్రాచులేషన్స్. సో నవ్య, నీ ఆనందం నీ మాటల్లో ఎలా అనిపించింది? చాలా టెన్షన్. నిజంగా చాలా చాలా బాగా ఆడావమ్మా. ఆయన ఆట ఇక్కడతో అయిపోలేదు. బికాస్ నీలా గెలిచిన ఛాంపియన్స్ అందరూ మళ్ళీ వస్తారు. సెమీఫైనల్స్ ఉంటుంది. ఆ సెమీఫైనల్స్లో గెలిచిన వాళ్ళకి మెగా ఫైనల్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ మెగా ఫైనల్స్లో కూడా గెలిస్తే అక్షరాల 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్, దాంతో పాటుగా ద ప్రెస్టీజియస్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ ట్రోఫీ. మరి అవన్నీ గెలుచుకోవాలిగా, మళ్ళీ రావాలిగా. మరి బాగా ప్రిపేర్ వస్తావా? నీ రికార్డ్ నువ్వే బ్రేక్ చేస్తావా? సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఎప్పటిలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎవరా ఛాంపియన్ అన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ లాస్ట్ లో ఈ సీజన్ లో ఫర్ ద ఫస్ట్ టైం టై బ్రేకర్ జరిగింది. నవ్య అయిపోయింది ఇవాల్టి ఛాంపియన్. మరి ఇలాంటి మరొక చక్కటి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం వచ్చే ఆదివారం కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై అండ్ ప్లీజ్ టేక్ కేర్. ఐ బ్యాంక్స్ లో కంటిలోని ఏ భాగాన్ని భద్రపరుస్తారు? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పరు మా మంత్రి గారు. ఏంటి అక్కడ యూకేజీ నుంచి 8th వరకు ఎప్పుడు ఫస్ట్ ర్యాంకేనా? 18వ తేదీ ఆదివారం. వచ్చే ఆదివారం డేట్ ఎంత? మీరు చూడబోయే ఈ ఫోటోలోని మానవతా మూర్తి ఎవరు? సాధారణంగా మనిషికి ఉండే సెన్స్ ఆర్గన్స్ ఎన్ని?